వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 15, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ప్రధాన ద్రవ్యోల్బణానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. హెడ్లైన్ ద్రవ్యోల్బణం అనేది బాస్కెట్లోని అన్ని వస్తువుల విలువలో మార్పును కలిగి ఉంటుంది. 2. ఇది ఆహారం మరియు శక్తి వంటి అస్థిర అంశాలను మినహాయిస్తుంది. 3. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు హెడ్లైన్ ద్రవ్యోల్బణం చాలా సందర్భోచితంగా ఉంటుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి. బి కేవలం 2. సి 3. ఏదీ లేదు. జవాబు బి. వివరణ: హెడ్లైన్ ద్రవ్యోల్బణం సిపిఐ బాస్కెట్లోని అన్ని వస్తువులను పరిగణిస్తుంది, ధరల కదలికల యొక్క విస్తృత అవలోకనాన్ని అందిస్తుంది మరియు ఆహారం మరియు శక్తి వంటి అస్థిర వస్తువులను మినహాయించదు. క్వశ్చన్ నంబర్ 2. ఉత్తర అరేబియా సముద్రంలో సీ గార్డియన్ నావికా విన్యాసాన్ని ఏ 2 దేశాలు నిర్వహిస్తున్నాయి? 1. భారతదేశం మరియు ఒమన్. 2. చైనా మరియు పాకిస్తాన్. 3. రష్యా మరియు ఇరాన్. 4. జపాన్ మరియు ఫిలిప్పీన్స్. జవాబు 2. వివరణ: ఉత్తర అరేబియా సముద్రంలో సీ గార్డియన్ అనే నావికా విన్యాసాన్ని చైనా, పాకిస్తాన్లు నిర్వహిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక నౌకాదళ డ్రిల్. ఇది 3వ ఎడిషన్. క్వశ్చన్ నంబర్ 3. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం యూపీఏకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది గరిష్టంగా 180 రోజుల వరకు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించిన నిబంధనను కలిగి ఉంది. 2. యూపీ ప్రకారం భారతీయ పౌరులపై మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది. 3. యూపీ కింద అత్యధిక శిక్షల్లో మరణశిక్ష మరియు జీవిత ఖైదు ఉన్నాయి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి. బి కేవలం 2. సి 3. ఏదీ లేదు. జవాబు బి. వివరణ: స్టేట్మెంట్ 2 తప్పు. యూపీ కింద భారతీయ మరియు విదేశీ పౌరులపై కూడా అభియోగాలు మోపవచ్చు. భారతదేశం వెలుపల విదేశీ దేశంలో చేసిన నేరస్తులపై అదే పద్ధతిలో ఛార్జీ విధించబడుతుంది. క్వశ్చన్ నంబర్ 4. యూక్లిడ్ టెలిస్కోప్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. యూక్లిడ్ను నాసా అభివృద్ధి చేసింది. 2. డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ లక్షణాలను అధ్యయనం చేయడం యూక్లిడ్ యొక్క ప్రాథమిక లక్ష్యం. 3. ఇది 10 బిలియన్ కాంతి సంవత్సరాల దూరం వరకు ఉన్న గెలాక్సీలను గమనిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి. బి కేవలం 2. సి 3. ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ: యూక్లిడ్ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది, నాసా కాదు. దీని ప్రాథమిక లక్ష్యం కృష్ణ పదార్థం మరియు డార్క్ ఎనర్జీని పరిశోధించడం, 10 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలను గమనించడం. క్వశ్చన్ నంబర్ 5. ప్రభుత్వ ఈమార్కెట్ జేమ్ పోర్టల్కు సంబంధించి కింది వాటిలో ఏవి తప్పుగా ఉన్నాయి? 1. ఇది అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల ద్వారా ఆన్లైన్ కొనుగోళ్ల కోసం ఆగస్టు 9, 2016న ప్రారంభించబడింది. 2. జేమ్ బిడ్డింగ్, రివర్స్ ఇవేలం మరియు డిమాండ్ అగ్రిగేషన్ వంటి సాధనాలతో వినియోగదారులను సులభతరం చేస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1. బి కేవలం 2. సి 1 మరియు 2. డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ: 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 6. 2023 నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని ఏ మహిళా ఆర్థిక చరిత్రకారిణికి ప్రకటించారు? సమాధానం క్లాడియా గోల్డెన్. వివరణ: ఈమె పని ప్రదేశాల్లో పురుషులతో పోలిస్తే మహిళల వెనుకబాటుకు కారణాలను సహేతుకంగా విశ్లేషించారు. ఈమె 1946లో న్యూయార్క్లో జన్మించారు. అర్థశాస్త్రంలో ఇప్పటివరకు 93 మంది నోబెల్ పురస్కారం గెలుచుకున్నారు. వారిలో ఈమెతో కలిపి మహిళల సంఖ్య కేవలం 3 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 7. 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎంత శాతం స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి
ఐఎంఎఫ్ 2023 అక్టోబరులో విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో అంచనా వేసింది. సమాధానం 6.3%. క్వెశ్చన్ నంబర్ 8. డిజిటల్ సాంకేతికతల్లో ఏ 3 దేశాలతో వేర్వేరు ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది? సమాధానం ఫ్రాన్స్, పపువా న్యూగినియా, ట్రినిడాడ్ టొబాగో. వివరణ ప్రభుత్వాల మధ్య కాకుండా వాణిజ్య సంస్థల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ ఒప్పందాలు వీలు కల్పిస్తాయి. క్వెశ్చన్ నంబర్ 9. ఇజ్రాయెల్ సేనలు, హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను మన దేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది? సమాధానం ఆపరేషన్ అజయ్. క్వెశ్చన్ నంబర్ 10. భారత్లో ఎన్నో పథకాలకు తప్పనిసరి చేసిన ఆధార్తో గోప్యతకు పెనుముప్పు పొంచి ఉందని 2023 సెప్టెంబరులో ఏ ప్రముఖ రేటింగ్ సంస్థ హెచ్చరించింది? సమాధానం మూడీస్. వివరణ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం వీటిని ఖండించింది. ఈ సంస్థ అనుమానాలనే నిజం చేస్తూ 81 కోట్ల మందికి పైగా భారతీయుల ఆధార్, పాస్పోర్టుల సమాచారం, ఫోన్ నంబర్లు, చిరునామాలు డార్క్ వెబ్లో అంగడి సరుకులుగా ప్రత్యక్షమైనట్లు అమెరికా సైబర్ భద్రతా సంస్థ రీసెక్యూరిటీ తాజాగా వెల్లడించింది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @NareshAcademy 5509. థాంక్ యూ. 1 and L.